ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి నథింగ్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్, యూనిక్నెస్ ఏంది అనే వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే నథింగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ నథింగ్ వాళ్ళకే అనమాట. సో ఇక్కడ వాళ్ళ యూఐ కొంచెం చేంజ్ చేసినట్టు అండ్ ఇక్కడ డిఫరెంట్గానే ఉంది. మెయిన్ హైలైట్లో చూసుకుంటే మాత్రమే స్నాప్డ్రాగన్ 8S జెన్ 4 ప్రాసెసర్ వస్తుంది, గ్లైపర్ ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది, మంచి కెమెరా సిస్టమ్తో పాటు కూడా వస్తుంది అన్నమాట, AMOLED డిస్ప్లే అండ్ ఇక్కడ నథింగ్ ఓఎస్తో పాటు వస్తుంది అండ్ ఇక్కడ గ్లైపర్ మిర్రర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఇది మెయిన్ అనుకోవచ్చు. ఇక్కడ కెమెరా ఇది చాలా బాగా అనిపించింది నాకు. లుక్ వైజ్ బాగుంది, బ్లాక్ కలర్స్లో ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్ చూసుకుంటే నథింగ్ నుంచి తీసుకోవాలంటే వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనుకోవచ్చు. నథింగ్ వాళ్ళ నథింగ్ ఫోన్ 3 ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చాను అంటే నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో ప్రీ ఆర్డర్స్ ఉంటాయి కదా, సో ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు 80,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అనమాట. 250GB స్టోరేజ్ అండ్ 12GB ర్యామ్ వేరియంట్ అవైలబుల్ ఉంది. ఇక్కడ 16GB ర్యామ్ వేరియంట్ ఆల్సో అవైలబుల్ ఉంది. 89,990,000కి వస్తుంది అనమాట. ఇది 512GB స్టోరేజ్ వేరియంట్తో పాటు. నా ఒపీనియన్లో 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ బేసిక్గా సరిపోతుంది. కమింగ్ టు ఇంతకుముందుకి హైలైట్స్ ఏవైతే చెప్తారో అవే హైలైట్స్ మీకు ఇక్కడ కూడా వస్తున్నాయి. లైక్ బ్రైట్ డిస్ప్లేతో పాటు AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. నథింగ్ OS 3.5తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కెమెరా చూసుకో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు లైట్ వస్తాయి. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా, ఫ్లాష్ లైట్తో పాటు. సో ఎన్ని 50 మెగాపిక్సెల్ ఇచ్చిరా నాయన అనిపించింది. 50 మెగాపిక్సెల్ అయిపోయినాయి. సో చాలా బాగుంది. కంటెంట్ ప్రకారంగా చూసుకున్న, మిగతా ఫీచర్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ స్పేస్ ఉంటుంది కదా, బటన్ నొక్కగానే అది రిమైండర్ చేసుకోవడానికి అది కూడా బాగానే ఉంది. లుక్ వైజ్ బాగుంది. నథింగ్ వాళ్ళది ఫీల్ అవంతా కూడా బాగానే ఉంది అనమాట. ఓవరాల్ చూసుకుంటే నథింగ్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అంటాం కదా, సో ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ గ్లైపర్ ఇంటర్ఫేస్ అయితే యూనిక్గా ఉంది అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్ ఏందన్నా అంటే ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్ బాక్స్లో పర్చేస్ చేస్తే మీకు బాక్స్లో ఏమొస్తుందంటే నథింగ్ ఫోన్ 3 Type-C కేబుల్, ఫోను, కేసు, స్క్రీన్ ప్రొటెక్షన్ అయితే ఫిల్మ్ అప్లైడ్ ఉంటుంది, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు, ఛార్జర్ సపరేట్ తీసుకోవాల్సిందే. ఇంతకుముందు చెప్పిన 2 వేరియంట్స్ వస్తున్నాయి, వైట్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్. అండ్ వెయిట్ 280 గ్రామ్స్ వెయిట్తో పాటు కూడా వస్తుంది. CPU క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 8 Gen 4 చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. NPU కూడా ఉంది ఇక్కడ క్వాల్కామ్ వాళ్ళది, ఏ ఇంజన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ తీసుకుంటే 18-bit AAA ISPతో పాటు కూడా వస్తుంది అన్నమాట. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ది మెయిన్ కెమెరా వస్తుంది, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మ్యాక్సిమం అన్ని మోడ్స్ ఉన్నాయి, లైక్ అల్ట్రా HDR మోడ్స్ అని, వీడియో రికార్డింగ్ లైక్ HDR వీడియో 60 APS అండ్ 30 APS రికార్డింగ్ చేసుకోవచ్చు. 1080 అల్ట్రా HDR వీడియోస్, 4K 1080p వీడియోస్, టైమ్ లాప్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు. స్క్రీన్ 6.6 ఇంచెస్ స్క్రీన్ వస్తుంది, 460 పిక్సెల్స్ పర్ ఇంచ్తో పాటు వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఐ ప్రొటెక్షన్, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మనం 65 వాట్స్ ఛార్జర్ అయితే ఇక్కడ సపోర్ట్ ఉందన్నమాట బ్యాటరీకి. సో బాగానే అనిపించింది నాకైతే, బాగానే ఉంది. ఇక్కడ మెయిన్ హైలైట్లో కూడా మీరు చూసుకోవచ్చు 5500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ అది ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ కూడా మెన్షన్ అదే చేశారు. 65 వాట్స్ ఛార్జర్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్తో పాటు వస్తాం, 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్. సో రివర్స్ ఛార్జింగ్ అంటే మనకి TWSలో కానీ నెక్ బ్యాండ్స్ కానీ వీటికి రివర్స్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. 75 వాట్స్ రివర్స్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ప్లేబ్యాక్స్ ఇక్కడ కోడెక్స్ చూసుకోవచ్చు, మీడియా ప్లేబ్యాక్స్కి, ఆడియో ప్లేబ్యాక్స్కి సంబంధించింది. 2 మైక్స్ వస్తున్నాయి విత్ సిస్టమిక్ స్టీరియో స్పీకర్స్తో పాటు వస్తుంది. నెట్వర్కింగ్ సంబంధించిన అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇలా బ్లూటూత్ 6.0 వస్తుంది లేటెస్ట్ది. అండ్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే L1+L5 డ్యూయల్ బ్యాండ్స్ వస్తున్నాయి. AGBS, గ్లోనాస్, BDS, గాలియోస్, QSS, నావిక్ అండ్ SBS వస్తుంది. సో నావిక్ వచ్చేసరికి మన ఇండియన్ వాళ్ళదన్నమాట. NFC సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. మ్యాక్సిమం 5G నెట్వర్క్స్ అన్నీ వస్తున్నాయి. Wi-Fi 7తో పాటు కూడా వస్తుంది. Wi-Fi 7 డ్యూయల్ బ్యాండ్ Wi-Fi 5 GHz, 6 GHz అండ్ 2.4 GHz అన్ని నెట్వర్క్స్ ఏవైతే అన్ని ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ IP రేటింగ్ చూసుకుంటే IP68 రేటింగ్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, ఫ్రంట్ ambient లైట్ సెన్సార్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, X యాక్సిస్ లీనియర్ మోటార్తో పాటు వస్తుంది. సో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూసుకుంటే మాత్రమే ఇది
నథింగ్ ఓఎస్ 3.5తో పాటు వస్తుంది బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15. 5 ఇయర్స్ దాకా కూడా సారీ 5 ఓఎస్ అప్డేట్స్ ఇస్తారు. 7 ఇయర్స్ దాకా కూడా సెక్యూరిటీ అప్డేట్ ఇస్తారు. దేవుడా! ఏం స్మార్ట్ ఫోన్ తీసుకురా నాయనా అనిపించింది. సో మంచి అప్డేట్ తీసుకొచ్చారన్నమాట అవి. సో 7 ఇయర్స్ దాకా కూడా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అనమాట మీరు. 7 ఇయర్స్ దాకా ఏం హెడేక్ ఏం లేకుండా కూడా. ఇక్కడ మెయిన్ చూసుకుంటే 5 ఇయర్స్ దాకా కూడా ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. అంటే 5 ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి. లైక్ ఆండ్రాయిడ్ 15 అండ్ ఆండ్రాయిడ్ 20 దాకా అప్డేట్స్ వస్తాయి. అండ్ 7 ఇయర్స్ దాకా కూడా మీకు సెక్యూరిటీ ప్యాచెస్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఓవరాల్‌గా నథింగ్ వాళ్ళైతే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్‌ని తీసుకొచ్చారనేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ ప్రైస్ విషయానికొస్తే మాత్రం ఇక్కడ ఇక్కడ క్యాష్ బ్యాక్స్ వస్తున్నాయి. కొన్ని ఆఫర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసుకొని ఎక్స్‌చేంజ్‌కెళ్తే గిట్ల ఇంకొంచెం తక్కువకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది నాకైతే. లైక్ కొంచెం ఫ్లాగ్‌షిప్ ప్రీమియం లెవెల్ కొంచెం కాస్ట్ ఎక్కువుంది కాబట్టి నేను మోస్ట్‌లీ అందరికి ప్రిఫర్ చేయను. ఎక్కువ పైసలే పడతాయి కాబట్టి. సో మీరేమనుకుంటారు? కొంటారా? కొన్నారా? మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. నాకైతే స్పెసిఫికేషన్స్ వైస్, ఫీచర్స్ వైస్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకొక పాయింట్ ఏంటంటే నేను రికార్డింగ్ చేశాను కదా! ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి. తర్వాత సేల్స్ వచ్చినప్పుడు, డిస్కౌంట్స్ వచ్చినప్పుడు, ఫెస్టివల్ సేల్స్ వచ్చినప్పుడు ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంది. సో అప్పుడు తీసుకోమనేసి ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే చేస్తాను. అప్పుడైనా సరే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా ఆఫర్స్ ఉంటే ఇట్లా ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నానన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఒపీనియన్ చెప్పేసాను. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏంటి? ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వెషన్స్ ఉన్నాయంటే కింద కామెంట్ చేయండి. మాక్సిమం వితిన్ వన్ డే‌లో రిప్లై అయ్యడానికి ట్రై అయితే చేస్తాను.